శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష, ఈ సమస్తమైనటువంటి జగత్తు కాపాడబడాలి అని అంటే అది సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి తాళిబొట్టు కడితేనే జరుగుతుంది. సీతమ్మ వారు దగ్గర లేనప్పుడే ఆయన అందరినీ సంహరించాడు. సీతమ్మ వారిని పోయినందుకు కారణంగా రావణాసురుడు దెబ్బతిన్నాడు. సీతమ్మ వారికి ద్రోహం తలపెట్టినటువంటి శూర్పణఖ ముక్కు చెవులు కోయించుకుంది. కనుక సీతమ్మ వారు దగ్గర ఉంటే రాముడు రక్షకుడు అవుతాడు, సీతమ్మ వారు దగ్గర లేకపోతే రాముడే శిక్షకుడు అవుతాడు. కనుక సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి కట్టేటువంటి ఆ మాంగళ్యానికి ఎంతో విలువ ఉన్నది. అది జగద్రక్షణ హేతున, మాంగళ్య తంతునానేన లోకరక్షణ జగద్రక్షణ హేతున కంఠే బధ్నామి సుభగే త్వంజీవ శరదాం శతం అంటూ రామచంద్రమూర్తి ఆ మంత్రాన్ని చదువుతూ సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తారు. మాంగళ్య పూజ పూర్తయింది. ఆ మాంగళ్యాన్ని సీతారమణ గోవింద. ఆ మాంగళ్యాన్ని అర్చక స్వామి వారు అందరికీ దర్శింపజేస్తారు. అందరూ మాంగళ్యాన్ని దర్శించుకొని నమస్కారం చేయండి. ఆ తర్వాత దాన్ని రామచంద్రమూర్తి వారి ద్వారా సీతమ్మ వారి మెడలో అలంకరిస్తారు. ఇక్కడ ఉండేటువంటి మాంగళ్యానికి గొప్ప విశిష్టత ఉన్నది. భద్రాచలంలో ఉండేటువంటి మాంగళ్యాలు 3. సహజంగా మాంగళ్యం 2 మాంగళ్యాలే ఉంటుంది. ఒకటి పుట్టింటి వాళ్ళు పెట్టేటువంటి మాంగళ్యం, 2 మెట్టినింటి వాళ్ళు పెట్టేటువంటి మాంగళ్యం. భక్త రామదాసు గారు పుట్టినింటి వారు దశరథ మహారాజుకు సంబంధించినటువంటి మాంగళ్యం, జనక మహారాజుకు సంబంధించినటువంటి మాంగళ్యంతో పాటు తాను శ్రీరామనవమి నాడు సీతారామ కళ్యాణాన్ని జరపాలి అని ఒక ఆచారాన్ని ఏర్పాటు చేసినందువల్ల రామదాసు గారు తానే ఒక కన్యాదాతగా ఉండి 3వ మాంగళ్యాన్ని కూడా చేర్చి రామదాసు గారి తరఫున కూడా 3వ మాంగళ్యాన్ని కూడా పెట్టి జనక మాంగళ్యం, దశరథ మాంగళ్యం, రామదాస మాంగళ్యం 3 మాంగళ్యాలతోటి సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి అలంకరించే విధంగా మాంగళ్యాన్ని తయారు చేసి పెట్టారు. ఆ మాంగళ్యాన్ని అంతా కూడా సేవించండి. అటు మన తూర్పు వైపు చూపించారు, దక్షిణం వైపు, పడమర వైపు, అలాగే ఉత్తరం వైపు ఉండేటువంటి అశేష భక్త ప్రజానీకం ఆ మాంగళ్యాన్ని దర్శించి సేవించండి. రామచంద్రమూర్తి సీతమ్మ వారికి అలంకరిస్తారు. 3 మాంగళ్యాలకి వారు చెప్పారు. ఒకటి జనక మహారాజు తరపున, రెండవది దశరథ మహారాజు తరపున, మూడవది రామదాసు గారి తరపున అని చెప్పారు. రామదాసు గారు అంత స్వార్థపరులు కారండి. ఆయన అన్నారు, ఆయన రామభక్తులందరి తరపున తాను ప్రతినిధిగా ఆ మాంగళ్యాన్ని సమర్పించాడు. అది చెప్పాలని జై శ్రీరామ్ గారి తరపున అంటే రామదాసులందరి తరపున, ఒక రామదాసు కాదండి, రామునికి ఎవరెవరైతే దాసులు ఉన్నారో వారందరి తరపున ఈ మాంగళ్యం ఉండాలి అని తెలుగువారంటే మళ్ళీ స్వార్థం అవుతుందేమో, లోకంలో ఉండే రామభక్తులందరి తరపున రామదాసు గారు ఏర్పరిచినటువంటి 3వ మాంగళ్యం అది. ఇది కొత్త ఆచారం, విశేషమైన ఆచారం, భద్రాచలంలో మాత్రమే సాగే విశేషమైన ఆచారం. బోలో సీతామాయికి ఓం ధ్రువాద్యోర్ధ్రువం జగతు ధ్రువాః పర్వతా ఇమే ధ్రువో రాజా విశాభయం ఇహైవైధిమాప్యధిష్ఠాః పర్వత ఇవామి చాచలిః ఇంద్రైవేహ ధ్రువస్తిష్ఠా ఇహ రాష్ట్రముధారయ అభితిష్టముదన్యతః అథరే సంతు శత్రవః ఇంద్రైవ వృత్రహామిష్ఠ అపః క్షేత్రాణి సంజయన్నో ఇంద్రయేణ మతీధరతు ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాభిప్రవన్న అయం చ బ్రహ్మణస్పతి సుమంగళం వధూరిమాగం సమేత పశ్యతా మాంగళ్యదంతునానేన జగద్రక్షణ హేతునా కంఠే పయామి సుభగే త్రైలోక్యం మంగళం కురు. మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తు భవంతో మహాంతో గృహంతో మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తు. మాంగళ్యధారణ పూర్తయింది. ఈ మాంగళ్యధారణ తర్వాత వారణమాయిరం అని ఆ కార్యక్రమం జరగడానికంటే ముందు
మాంగళ్య ధారణ పూర్తయిన తర్వాత వారణమాయిరం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది.